ఫేమస్ 5 లాస్ ఇన్ ద వరల్డ్. అసలు ఆ లాస్ గురించి మాకు ఎందుకు భయ్యా, అసలు ఎందుకు తెలుసుకోవాలి చెప్తాను, క్లియర్ గా వినండి. ఈ టాప్ 5 లాస్ నువ్వు నేర్చుకుంటే నీకు 3 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్, పీపుల్ యొక్క బిహేవియర్ ని నువ్వు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక డిసిషన్ వచ్చినప్పుడు నువ్వు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా ఏ డిసిషన్ తీసుకుంటే నీకు బెటర్ రిజల్ట్స్ వస్తుంది అన్నది నీకు క్లియర్ కట్ గా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. 3, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, నీ టైం ని నువ్వు బెటర్ గా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్, మర్ఫీస్ లా. ద మోర్ యూ ఫియర్ టు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ద మోర్ ఇట్ ఈస్ లైక్లీ టు అక్కర్. అంటే నువ్వు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు మేబీ ఇది జరగొచ్చేమో అని జస్ట్ సింపుల్ గా నీ మైండ్ లో ఎజ్యూమ్ చేసుకున్నా అది పక్కాగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఆఫీస్ కి టైం కి వెళ్ళాలి. ఈ రోజు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఉంటే చాలరా బాబు అని అనుకునేటప్పుడే ఆ రోజు డెఫినెట్ గా నువ్వు ట్రాఫిక్ లోనే ఇరుక్కుంటావు. ఈ రోజు మంచి వైట్ షర్ట్ ఒకటి వేసుకున్నాను కదా, సో కాఫీ అది ఏం వలకుండా ఉంటే చాలరా బాబు అనుకునేది ఖచ్చితంగా ఆ రోజు కాఫీ ఒలిగిపోతుంది. ఎగ్జాక్ట్ గా మా ఆఫీస్ లో అదే చెప్తుంది. వాట్ యూర్ గోయింగ్ టు ఎజ్యూమ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏదైతే ఖచ్చితంగా అనుకుంటున్నావో అది డెఫినెట్ గా జరుగుతుంది, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ మర్ఫీస్ లా చెప్పేది ఏంటంటే సింపుల్ గా 3 పాయింట్స్ లో చెప్తాను. ఫస్ట్ వన్, ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు, సో దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. నెంబర్ 2, ప్రతి దానికి మనకు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెంబర్ 3, ఏదైనా నెగిటివ్ జరుగుతుంది అన్న ఎజంప్షన్ నీ మైండ్ లో ఉంటే మాత్రం దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ ఇన్ కేస్ అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. పార్ట్ 2 లో కిడ్లిన్ లా గురించి తెలుసుకుందాం.